6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. మీకు సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్.